కూర్చొని వాటిని స్వేచ్ఛ కుటుంబాన్ని కలిసి వచ్చా. ఐ హావ్ రైట్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా హియర్. నాకు అర్హత ఉంది. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్ ఉంటాను నేను ఇక్కడ. అది సెపరేట్ గా మాడదాం సార్. మీరు లేదు మీ కుటుంబంలో మాతో చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మీరు అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం చెప్పని అవసరంగా. ఉప్పు ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు కాపాడింది మేము. రైట్ ఉంది ఇక్కడ. పరామర్శించడం కోసం వస్తున్నారు. ఆ డీటెయిల్ షెడ్యూల్ మళ్ళీ అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా ఇది ఒక కుట్రపూరితమైన వ్యవహారంగా నడుస్తుంది. నిన్నటి నుంచి చూస్తూ ఉంటే కార్మిక సంఘాలు నాయకులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇది ఒక కుట్ర. దాదాపు 10,000 మందిని తీసేశారు. ఆటోమేషన్ లేదు, మోడర్నైజేషన్ లేదు, రిపేర్లు లేవు అని అంటే స్టీల్ ప్లాంట్ని నెమ్మదిగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ కట్టబెట్టాలనే కార్యక్రమం ఇప్పుడే సోదరులు చెప్తున్నారు. ఇంతకుముందు లోకేష్ గారు వచ్చారు ఇక్కడికి. లోకేష్ గారు వచ్చి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంటే కార్మిక సంఘాల మీద. మీకేంటి రాజకీయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అని. రాజకీయం కార్మిక సంఘాలు ఎందుకు చేస్తాయి? వాళ్ళ బాధతో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డవాళ్ళు. బాధిత సంఘాలు మాంసం ముద్దల్లాగా అయిపోయిన వాళ్ళని చూసి వాళ్ళు చాలా హృదయదారకమైన సంఘటనగా భావించి మాట్లాడితే దాని మీద మీరు ఆగ్రహించుకుంటే ఎలాగా? అధికారంలో ఉన్నారు కదా, మీకు ఓపిక ఉండొద్దా, సహనం ఉండొద్దా, బాధ్యత ఉండొద్దా? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమిస్తారు అసలు వీళ్ళ బాధితులకి అనేది కూడా మేము చూస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ఇదే కేజీహెచ్కి వచ్చి దాదాపు 3 గంటల పాటు స్పెండ్ చేసి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ మేమందరం ఆ రోజు ఇక్కడ ఉన్నాం. మాకు బాధ్యత అప్పచెప్పి ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి పరిహారం, అదేవిధంగా హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరి కోసం కూడా టీంలు అరేంజ్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి దాని తర్వాత అది మొత్తం మానిటరింగ్ చేయడానికి చీఫ్ సెక్రటరీతో సహా అందరిని ఇక్కడే పెట్టి అంత బాధ్యతగా ఉన్నారు. చాలామంది ఆ రోజు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో చాలా ఓపికగా సమాధానం చెప్పి ఆయన కూడా మనసులోంచి బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అని. కానీ ఇవాళ వచ్చిన అధికార పార్టీ నాయకులు ఏంటంటే తిరిగి వాళ్ళే ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడారని సంఘాలు కానీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. అర్హత ఉంది. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్ ఉంటాను నేను ఇక్కడ. అది సెపరేట్ గా మాడదాం సార్. మీరు లేదు మీ కుటుంబంలో మాతో చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మీరు అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. సార్ బాగుంటుందా చెప్పని అవసరంగా. ఉప్పు ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు కాపాడింది మేము. రైట్ ఉంది ఇక్కడ.